హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే హైదరాబాద్లో అమ్మ వాళ్ళు ఉండే ఏరియాలో సంత జరుగుతుందన్నమాట. అంటే వీక్లీ వన్స్ అలాగా సంత పెడతారు. సో అక్కడ వచ్చేసి మనకి ఇలాగ చిన్న చిన్న స్టాల్స్ అయితే పెట్టుకొని చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే అమ్ముతూ ఉంటారు. సో లోకల్గా ఉండే వాళ్ళందరూ కూడా మనం బార్గెన్ చేసి తీసుకునే విధంగా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, నేనైతే ఫస్ట్ జ్యువెలరీ ఉన్న స్టాల్కే వెళ్ళాను. ఎందుకంటే లేడీస్ అంటేనే జ్యువెలరీ, శారీస్, డ్రెస్సెస్ వీటి మీదే ఎక్కువగా పిచ్చి అనేది ఉంటుంది కాబట్టి సో నేనైతే వీడియో షూట్ చేయడం అనేది స్టార్టింగ్ జ్యువెలరీ నుంచి స్టార్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సేమ్ స్ట్రీట్ షాపింగ్ లెక్క ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే A to Z అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇంట్లోకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉంటాయన్నమాట. వెజిటబుల్స్ నుంచి ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అన్నీ, ఫ్రూట్స్, పికిల్స్, స్నాక్స్ అలా రకరకాలు అయితే ఉంటాయి. ఇవన్నీ అయితే మనం ఇంట్లోకి వాడుకునే సామాన్లు. చూసారు కదా, కొత్తగా మనకి ఇంట్లోకి ఏమైనా కావాలి అంటే సామాన్లు అలా బార్గెనింగ్ చేసి తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా స్నాక్స్ అన్నమాట. కారాలు, పొడులు అండ్ అలాగే ఫ్రూట్స్ ఇలా చాలా రకాలైతే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మరమరాలు, అటుకులు అన్నీ అమ్ముతున్నారు. సో మేమైతే జస్ట్ అంటే ఎప్పుడు సంతలో తీసుకోలేదు. సో ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి వెళ్ళాము. బట్ కొన్ని బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాం అన్నమాట. బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్కి వచ్చాయని చెప్పి తీసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ చిన్న స్టాల్ ఉంటే ఫుడ్ అక్కడ ట్రై చేసాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ చూసారు కదా, వెజిటబుల్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అందరూ కూడా వారానికి సరిపడా సంత అయితే తీసుకొని వెళ్తారు, సంత చేసుకొని వెళ్తారు. ఇక్కడ సంత చేసాము అని మాట్లాడుకుంటారు అనమాట. అంటే వీక్లీ వన్స్ వాళ్ళు వాళ్ళ బిజీ లైఫ్ని బట్టి ఇక్కడ అన్ని ఐటమ్స్ కొనుక్కొని 1 వీక్కి సరిపడా తీసుకొని వెళ్తారనమాట. సో ఇలా ఇవన్నీ అయితే కర్టెన్స్, డోర్ మ్యాట్స్ చాలా ఉన్నాయి. ఇదంతా కూడా ఒక సెక్షన్ అనమాట, వెజిటబుల్స్ సెక్షన్. అలా అంటే కొన్ని ప్లేసుల్లో వచ్చేసి క్లాత్స్, డ్రెస్సెస్ అలా ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో వెజిటబుల్స్ అలా ఉన్నాయి. మనకి నచ్చిన ఏరియాలో తిరుగుతూ నచ్చినవి కొనుక్కొని తీసుకొని వెళ్ళిపోవడమే. సో నేనైతే జస్ట్ క్యాజువల్గా వెళ్ళాము, ఏం తొయ్యట్లేదు అని చెప్పి. సో ఇలా అయితే ఉందన్నమాట. చాలా బాగుంది. అంటే ఇంటికి దగ్గరలోనే కాబట్టి బై వాక్ వెళ్ళి రావచ్చు. 10 minutes పడుతుంది. ఊరికే అలా చూసినట్టు ఉంటుంది. ఏమైనా లేటెస్ట్ ఐటమ్స్ ఉంటే తీసుకోవచ్చు అన్నట్టు వెళ్ళామన్నమాట. బట్ అన్నీ లేటెస్ట్ అన్నట్టు ఏమనిపించలేదు. కొంచెం లో కాస్ట్ లాగా అలా అనిపించాయి. బట్ ఏంటంటే రీజనబుల్గా మనం డైలీ యూస్ చేసుకోవడానికి అలా బాగానే ఉంటాయి. సో నాకు ఇప్పుడు అంత అవసరం లేదు కాబట్టి నేను ఏమైతే తీసుకోలేదు, జస్ట్ చూసి వచ్చాము క్యాజువల్గా. కొన్ని అయితే బ్లౌజ్ పీసెస్ అలా అవసరమైన వరకు తీసుకున్నాం అనమాట. సో ఫైనల్గా అయితే ఇదిగో చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి సంక్రాంతి వస్తుంది కదా. సో ఇదైతే ముగ్గులు అనమాట. ముగ్గులకి సంబంధించి కూడా అలా డైరెక్ట్ షీట్స్ ఉన్నాయి. మనం ఫ్లోర్ మీద పెట్టేసి ముగ్గు వేసేస్తే డైరెక్ట్ అదే ముగ్గు షేప్ అయితే వచ్చేస్తుంది అనమాట. విత్ కలర్స్తో సహా, కలర్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా స్పైసెస్, చెక్క, లవంగాలు అలా ఉంటాయి కదా, అవన్నీ బిర్యానీ ఐటమ్స్ అన్నీ విడివిడిగా అలా ప్యాక్ చేసి అమ్ముతున్నారు. అండ్ మనకి ఆంధ్రాలో అయితే నిమ్మకాయలు చాలా తక్కువ అనమాట కాస్ట్. ఇక్కడైతే చాలా ఎక్కువ కాస్ట్ అనమాట. మనకి తక్కువ, ఇక్కడైతే ఎక్కువ అనమాట. నిమ్మకాయ 1 piece వచ్చి కాయ వచ్చి మనకి ఇక్కడ 8 rupees అలా 5 rupees అలా చెప్తారు. జస్ట్ ఒక చిన్న బుట్టలో 3-4 పెట్టేసి అవే 50 rupees అలా అమ్మేస్తారనమాట. నిమ్మకాయలు మాత్రం బాగా డిమాండ్. సో మేము అందుకే అన్నీ కూడా ఏపీ నుంచే తెచ్చుకుంటాం. ఇక్కడ దొరకనివి కొంచెం టేస్ట్ అనిపించనివి కొన్ని ఐటమ్స్ మాత్రం మేము ఏపీ నుంచే తెచ్చుకుంటాం అనమాట. అంటే ఏపీలో తెనాలి నుంచే తెచ్చుకుంటాం. ఇక్కడ కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు. సో అదనమాట. ఫైనల్గా అయితే మా షాపింగ్ అయిపోయింది, ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సో చూసారు కదా, ఇది మనకి మెట్రో పిల్లర్. అండ్ అలాగే పిల్లర్ నెంబర్స్ అన్నీ కూడా అక్కడ పిల్లర్ మీద మెన్షన్ చేసి ఉంటాయి.
ఒక్కొక్క పిల్లర్ నెంబర్ దగ్గర ఒక్కొక్క షాప్స్ అయితే ఉంటాయి. మనకి చెప్తూ ఉంటారు కదా, అడ్రస్లో ఏదైనా మెన్షన్ చేయాలంటే పిల్లర్ నెంబర్ 148 లేదంటే 558 అక్కడ ఆపోజిట్లో ఉంటుంది మా షాప్ అని అలాగా. సో అలా పిల్లర్స్ని చెప్పేది ఇవే అనమాట, ఈ పిల్లర్స్. సో ఇంకా ఫైనల్గా అయితే మేము సంతా చేసుకున్న తర్వాత మళ్ళీ కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్ళాము. అంటే ఒకసారి నాకు ఏదో ఒక ఐటెం కావాలనిపించింది, అది ఇక్కడ దొరకలేదన్నమాట. సరే చూద్దాము అన్నట్టు కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే కొన్ని షాపుల్లో మనం బార్గెన్ చేయొచ్చు, కొన్ని షాపుల్లో అయితే అస్సలు వాళ్ళు బార్గెన్ అనేది అలో చేయరనమాట. కానీ క్వాలిటీ వైజ్ వచ్చేసి బాగుంటుంది. క్లాత్స్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, చాలామంది అయితే లేడీస్ అందరూ ఇక్కడే కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్లోనే చేస్తారు. అండ్ అలాగే ఇక్కడ మనకి పెద్ద పెద్ద మాల్స్ కూడా ఉన్నాయన్నమాట, అంటే షోరూమ్స్ కూడా ఉన్నాయి బట్టలకి. మనకి శారీస్, పట్టు శారీస్ కావాలన్నా అలా ఏది కావాలన్నా కూడా బాగుంటుంది అనమాట. సో అందుకని ఒకసారి ఊరికే ట్రై చేద్దాం అన్నట్టు కేపీహెచ్పికి కూడా వచ్చాము. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ ఏరియాలో ఊరికే తిరిగాం అనమాట. ఒకవేళ ఐటమ్ ఏమన్నా నాకు రీజనబుల్ ప్రైస్కి వస్తే తీసుకుందాం అన్నట్టు. బట్ కానీ నాకు అది రీజనబుల్ ప్రైస్కి రాలేదు, మనం అడిగిన కాస్ట్కి వాడు ఇవ్వలేదనమాట. సో ఇంకా ఇప్పుడు ఎంత అవసరం లేదులే, నెక్స్ట్ టైం తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అవుతున్నాము. ఈ వ్లాగ్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే వ్లాగ్స్ కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకు అనేది ముందు వీడియోస్లో అయితే మీకు తెలుస్తుంది. బాయ్.